శిరీష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మహిళలు సర్వతోముఖంగా వృద్ధి చెందినప్పుడు సమాజం అభివృద్ధి చెందుతుంది. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా స్త్రీ ఆర్థిక రాజకీయ సామాజిక స్వావలంబన కలిగి ఉంటుందో దేశం ఆ రాష్ట్రం అభివృద్ధి పథంలో ఖచ్చితంగా ప్రయాణిస్తుంది అధ్యక్ష. ఈరోజు జనాభాలో 50% ఉన్న మహిళలు ఆ స్థాయిలోనే అవకాశాలు అధికారాలు అందుకున్నప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని పెద్దలు వాచ అధ్యక్ష. ముఖ్యంగా మహిళా సాధికారత అన్న పదానికి పూర్తి న్యాయం కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఒక ఇంటిని సమర్థవంతంగా నడిపే శక్తి ఉన్న మహిళకు పుట్టింట్లోని ఆస్తి హక్కు కల్పించి ఆడపిల్లకు అటు పుట్టింట్లోని ఇటు అత్తగారింట్లో గౌరవాన్ని కల్పించిన పెద్దలు ఆనాటి నందమూరి తారక రామారావు గారు అయితే, దానికి దీటుగా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఆర్థిక స్వావలంబనకు డ్వాక్రా పథకానికి శ్రీకారం చుట్టి వారి జీవన స్థితిగతులను మార్చి సమాజంలో కూడా వారికి గౌరవం కల్పించారు అధ్యక్ష. అంతేకాకుండా ఇళ్ల పట్టాలు, ఇంటి నిర్మాణం, భూమి కొనుగోలు వంటి అనేక ప్రభుత్వ పథకాలను మహిళల పేరు మీదే పెట్టి వారికి వారి కుటుంబంలో ప్రాముఖ్యతను కూడా పెంచిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇక మహిళా సంక్షేమంతో పాటు మహిళా సాధికారతకి కూడా పెద్దపీటలు వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రత్యేకంగా 2025-26 మహిళా బడ్జెట్ అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఒక పక్క మహిళల రక్షణకు వారి సంక్షేమానికి పథకాలు ఇవ్వడంతో పాటు వారు స్వతంత్రంగా ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధ్యక్ష. దానికి ఉదాహరణ ఈరోజు మన హామీలైన సూపర్ 6 పథకంలో మెజార్టీ శాతం మహిళలకు సంబంధించిన పథకాలే ఉన్నాయి అధ్యక్ష. ఇక మహిళా సాధికారతకి చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పాలంటే ఆయన తన ఇంటి నుండే మొదలు పెట్టారు అధ్యక్ష. తనకు మహిళా సాధికారత మీద ఉన్న నమ్మకాన్ని, వారి శక్తి సామర్థ్యాల మీద ఉన్న ఎంత నమ్మకం అంటే వారి సతీమణిని భువనేశ్వర దేవి గారిని మరియు వారి కోడలు బ్రహ్మణి గారిని కూడా ప్రోత్సహించి ఈరోజు కుటుంబాన్ని వారి మీద వదిలి మై ఫ్యామిలీ ఈజ్ సేఫ్ ఇన్ మై ఉమెన్ హ్యాండ్స్ అని పూర్తిగా నమ్మకంతో ఆయన రాష్ట్ర అభివృద్ధికి టైం కేటాయిస్తున్నారు అధ్యక్ష. ఇక ఈరోజు ఇటు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఉన్న మహిళా శాసనసభ్యురాల సంఖ్య బట్టే కూటమి ప్రభుత్వం మరియు చంద్రబాబు నాయుడు గారు తను అనుకుంటున్న మహిళా సాధికారత అనే పదానికి ఎంత కట్టుబడి ఉన్నారో అన్నది దీనికి ఒక ఉదాహరణ అధ్యక్ష. ఇక మన పథకాలు చెప్పుకోవడం కాదు అధ్యక్ష, గత ప్రభుత్వం చేసిన మోసాలు చెప్తేనే ఈరోజు కూటమి ప్రభుత్వంలో మహిళల సాధికారతకి ఎంతగా ప్రాముఖ్యత ఇస్తున్నాం ఆ తేడా ప్రజలకు అర్థమవుతుంది అధ్యక్ష. చంద్రన్న పాలనలో 0 వడ్డీని 5 లక్షల వరకు అమలు చేస్తే 10 లక్షలకు పెంచుతానని చెప్పి తీరా అధికారంలోకి వచ్చి అదే మహిళలు మోసం చేసి 3 లక్షలకి మోసం చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఆ 3 లక్షలు కూడా కేంద్రం భరించింది తప్పితే ఆయన మహిళలకు ఇచ్చింది 0 అని ఈ సభ సాక్షిగా మహిళలందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను అధ్యక్ష. అలాగే 10,000 కోట్ల పొదుపు సొమ్ముని 2,100 కోట్ల అభయహస్తం నిధులను కూడా దోచేసిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మహిళల గురించి మాట్లాడే హక్కు ఉందంటారా అధ్యక్ష? ఆఖరికి పెళ్లి కానుక ద్వారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చిన పథకాలను కూడా తీసివేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అయినా ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియని వ్యక్తి నుండి మహిళా సంక్షేమము, మహిళా సాధికారత అనే పెద్ద పదాలని మనం ఆశించడం కూడా అత్యాశ అవుతుంది అధ్యక్ష. సొంత తల్లిని చెల్లిని కూడా మోసం చేసి వారి ఆస్తుల కోసం కోర్టులకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఏ విధంగా మహిళా సాధికారత కానీ మహిళా సంక్షేమం కానీ ఆశిస్తారు అధ్యక్ష? ఇక అంగన్వాడీకి చంద్రబాబు నాయుడు గారు 6,300 జీతాలు పెంచగా 1000 జీతాలు పెంచి చేతులు దులుపుకున్న మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఎస్టీ ఎస్సీ మహిళలకు డ్వాక్రాలో జీవనోపాధి మెరుగుపరచడానికి ఒక్కొక్క సభ్యురాలికి దాదాపు 50,000 నుండి 5 లక్షల వరకు ఈరోజు వడ్డీ లేని రుణాలు ఇస్తూ మహిళలు బాగుంటూనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుందని నమ్మి ఆచరిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ మహిళలకు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి పెట్టుబడి రాయితీ ఈరోజు 35% నుండి 45% పెంచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ప్రభుత్వ ఎన్నికల్లో హామీలో భాగంగా ప్రభుత్వ అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఎన్నాళ్ళుగానే ఎదురు చూస్తున్న గ్రాట్యుటీ చెల్లింపుకు కూడా ఈరోజు మన బడ్జెట్లో శ్రీకారం చుట్టి దాదాపు 60 కోట్లు మనం కూటమి ప్రభుత్వం తరఫున కేటాయించాం అధ్యక్ష. మొత్తానికి చూడగా
అధ్యక్ష, మహిళా సాధికారతకి కట్టుబడి నమ్మి తను ఇంటిలో ఆచరిస్తూ రాష్ట్రంలో అభివృద్ధి అనుకున్న స్థాయిలో పెరగాలంటే మహిళల పాత్ర కూడా ఉండాలి అని మహిళల్ని ఆర్థికంగా కుటుంబానికి స్వావలంబన కల్పిస్తూ ఈరోజు తద్వారా సమాజంలో వారికి ఒక స్థాయిని కల్పిస్తూ మహిళా సాధికారత రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఒక భాగంగా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న సభలో ఈరోజు ఒక మహిళా శాసనసభ్యురాలిగా దీని మీద మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు సభకి అందరికీ కూడా ధన్యవాదములు అధ్యక్ష. అదితి గజపతిరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అయితే ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, మనకి కన్యాశుల్కం అనే ఒక ప్లే ఉండేది